గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కాంక్రీట్ మిల్లర్ల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికై ఈ నెల 5 నుండి 12 వరకు సమ్మెబాట పట్టనున్నామని తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ నాగరాజు, స్టేట్ కన్వీనర్లు బీరం గోపాల్, రవికుమార్ రెడ్లు తెలియజేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్షులు రేపల్లె కృష్ణ వాల్మీకి కాంక్రీట్ మిల్లర్ సాధక బాధకాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయని, అది కాంక్రీట్ మిల్లర్ల పని విషయంలో ధరలు తిరోగమనానికి గురవుతున్నాయన్నారు. అంతేకాకుండా బిల్డర్లు కాంక్రీట్ మిల్లర్లను చిన్నచూపు చూస్తూ ధరల విషయంలో మీరు కాకపోతే ఇంకొకరు అంటూ తగ్గిస్తూ వస్తున్నారని ఆరోపించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న కాంక్రీట్ మిల్లర్ల జీవితాలు మెరుగుపడేలా తమకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 12వ తారీఖు వరకు స్వచ్ఛంద బంద్ను ప్రకటిస్తూ ఉన్నాం. మా కార్మికులకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి డిమాండ్తో, అదేవిధంగా ప్రమాదవశత్తు జరిగినటువంటి మా కార్మికులు చనిపోతే కార్మికులకు ప్రభుత్వమే ఉచిత బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా బిల్డర్సు, తాపి మేస్త్రి నుంచి రావాల్సినటువంటి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఫేక్ ఆర్టీఓల సమస్యల నుంచి మా కాంక్రీట్ మిల్లర్సు మేము ట్రాక్టర్కి తగిలించుకొని పోయే సందర్భంలో వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులైనటువంటి మా కార్మికులను వేధిస్తూ ఉన్నారు రోడ్లపైన. అదేవిధంగా నో ఎంట్రీ పేరుతో మా కార్మికులను ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సంబంధించినటువంటి కమిషనర్ గారు, అదేవిధంగా ఆర్టీఓలందరూ కూడా ఈ సమస్యపై పూర్తిగా అవగాహన కలిగించి మా యొక్క నిరక్షరాస్యులైనటువంటి కార్మికులు అందరూ కూడా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 కాంక్రీట్ మిల్లర్స్ ఉన్నారు మా వాళ్ళు. ఈ 1,00,000 కాంక్రీట్ మిల్లర్సు 10 లక్షల కార్మికుల యొక్క కుటుంబాలతో జీవనం గడుపుతూ ఉన్నాం. కాబట్టి హైదరాబాదులో మాకు రావాల్సినటువంటి మాకు పనికి తగ్గటువంటి వేతనం, అదేవిధంగా మాకు ఆర్టీఓల నుంచి విముక్తి, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఏదైతే ప్రమాద బీమాని ప్రభుత్వం ప్రకటించాలని మేము సంపూర్ణంగా ఈ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 10వ తారీఖు రోజున మేము ఇందిరా పార్కు దగ్గర మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున మేము 1,00,000 మందితో హైదరాబాద్లోని ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్లో మా సమస్యల పరిష్కారంకై మేము ఉద్యమిస్తాం. మేము కూడా స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. మేము ఏదైతే ఆపదోహాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఎక్కడ కూడా మేము వివాదాలకు తావు లేకుండా మా యొక్క బంద్ను ప్రకటిస్తున్నాం. 5వ తారీఖు నుంచి వారి అడ్డల్లో మా యొక్క బంద్ ప్రకటిస్తాం. 10వ తారీఖు రోజు ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.